ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఆడవాళ్ళకి జనరల్గా చెప్పే విషయం ఏంటంటే పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టాక అంతా సెట్ అయిపోతుందని. అది చాలా వరకు కరెక్ట్ కాదండి. అఫ్కోర్స్ బయోలాజికల్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. ఒక ఆడదానిగా ఖచ్చితంగా పిల్లలు కనడం అవన్నీ ఆల్ దట్ ఈస్ ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఆ ప్రాసెస్ వరకు వెళ్ళినంత వరకు మనం పెయిన్లో గో త్రూ అవ్వాలనేది అది కరెక్ట్ కాదు. అండ్ దేర్ ఆర్ అండర్లైన్ ఇష్యూస్. ఆ విషయం మీద అవేర్నెస్ రేజ్ చేయడానికి ఇలాంటి ఒక రన్ మీరు ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇది ఫస్ట్ ఇయర్ కాదు, దిస్ ఇస్ ద థర్డ్ ఇయర్ దట్ దే ఆర్ రేజింగ్ అవేర్నెస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ. అండ్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల వచ్చి నాకు ఇలాంటి ఒక ఇష్యూ, నాకు ఇలాంటి ఒక పెయిన్, అంటే నా బాడీ తట్టుకోలేనంత పెయిన్ నాకు ఉందంటే దాన్ని మీరు నార్మలైజ్ చేయకుండా ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వేదిక మీద ఈ రోజు రావడానికి ముఖ్యమైన కారణం వచ్చి డాక్టర్ డెనీ. షీ ఈస్ మై గైనకాలజిస్ట్. అండ్ ఈ ఇష్యూ కాదు, ఎందుకంటే టెక్నికల్ గా మెడికల్ టర్మ్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. బట్ ఐ కెన్ ఓన్లీ షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ దట్ ఇన్ జనరల్ రూరల్ ఏరియాస్ లోనే కాదు, అర్బన్ ఏరియాస్ లో కూడా when it comes to reproductive health, ఒక లేడీస్ యూట్రస్ కానీ రిప్రొడక్షన్ తో సంబంధించిన ఎలాంటి ఒక మాటల గురించి మనం మాట్లాడాలంటే అది ఇప్పటికీ రూరల్ లో కావచ్చు, అర్బన్ లో కావచ్చు, ఇప్పటికీ దాన్ని చాలా వరకు టాబుగా as a taboo they kind of feel about it, which is not right. So ఈ రన్ ద్వారా చాలా వరకు ఇలాంటి చాలా మిస్జడ్జ్మెంట్స్ డీబంక్ అవుతాయని కోరుకుంటున్నాము. So once again congratulations to the organization for coming up with such an amazing initiative. And like I said, on the 8th of March we are not only celebrating womanhood, but we are also raising awareness about the pain that women go through silently, which shouldn't be the case going and moving forward. Once again, thank you so much to Virendra Garu for having me here today. And one little small personal incident I would like to share. Of course, I didn't go through endometriosis, but I did go through fibroids removal in April 2025. ఇప్పుడు ఈ April 1 year అవుతుంది. So this doesn't happen overnight, Andy. It does not even get detected. The signs are very silent. ఒక రోజు మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, ఇంకో రోజు అసలు బెడ్ నుంచి దిగే ఓపిక కూడా ఉండదు. సో ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటేషన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇట్లాంటి చాలా సైలెంట్ మినిమల్ సిమ్టమ్స్ తో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, రీప్రొడక్షన్ తో సంబంధించిన ఎలాంటి ఒక ప్రాబ్లం కావచ్చు, బికాస్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ హార్మోనల్ బేస్డ్. సో ఈ స్మాల్ సైన్స్ ని యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, మీ ఇంట్లో ఉన్న మీ ఆడవాళ్ళు వచ్చి ఇట్లాంటివి ఉంటే ఊరికి నసపెట్టుకు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలకి అంత సెట్ అయిపోతుంది, నీకు పెళ్లి చేయించాలి, ఇట్లాంటి విశేషాలు చెప్పి దాన్ని వాళ్ళని అలా మనం స్నబ్ చేయకూడదు. అసలు ఇష్యూ ఏంటి, గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళడం, సంవత్సరంలో ఇయర్లీ వన్స్ మీకు ఇష్యూ ఉన్నా లేకపోయినా ఒక ఏజ్ తర్వాత కంపల్సరీ ప్యాప్స్మియర్ కానీ ఇలాంటి చాలా చిన్న చిన్న టెక్నికల్ మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, విచ్ కంపల్సరీ girls after a certain age should go, whether they are going through any problem or not. Yearly కొన్ని టెస్ట్లు ఉంటాయి, అవి కంపల్సరీ మనం చేయించుకోవాలి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు విచ్ వి ఇగ్నోర్, ఈ దాని ద్వారా, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ అవేర్నెస్ మీకు అందించడానికి ఇలాంటి ఒక ప్రెస్ మీట్ కానీ ఇలాంటి ఒక రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీరు కూడా మీ ఇంట్లో ఉన్న లేడీస్ తో పాటు వచ్చి ఈ రన్ లో జాయిన్ చేసి మనందరితో పాటు మిగతా వాళ్ళ కోసం కూడా, మిగతా వాళ్ళ ఆడవాళ్ళ కోసం కూడా అవేర్నెస్ రేజ్ చేస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఉమెన్స్ డే రోజు దేని గురించి చేస్తున్నాం అనేటువంటి విషయం మీకు అందరికీ వివరించడం జరిగింది. మనము మార్చ్ నెల వస్తుంది అనగానే ప్రతి ఒక్కరూ ఉమెన్స్ డే గురించి మేమెంత
ఇదిగా ఎదురు చూస్తాము మహిళలు. పురుషులు కూడా మార్చి వచ్చిందంటే చలో ఇది మహిళలకు సంబంధించిన నెల అనేటువంటి ఆలోచనతో మీరు కూడా ఉంటారు. కానీ మార్చి 8 కానివ్వండి, ఈ నెలంతా మహిళా దినోత్సవం చేసుకోవడం కానివ్వండి, దానికి పర్పస్ సర్వ్ అవుతుందా లేదా అనే దిశగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సొసైటీలో ఉన్న వాళ్ళ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది ఎలా అయిపోయిందంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదో మహిళా దినోత్సవం అనగానే ఆ రోజు ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ will gather at one place and they'll celebrate it. But what for they are celebrating? That we have to understand. ఊరికే ఏదో గిఫ్ట్లు ఇచ్చుకున్నారా, డాన్సులు చేశారా, పాటలు పెట్టుకున్నారా అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది కాదు ఇది. ఇంటర్నేషనల్ వేదిక ఉమెన్స్ డే అనేటువంటిది ఎందుకు నిర్ణయం చేశారు అంటే కొన్ని సందర్భాలలో ఇయర్ లాంగ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఒక వేదిక పైన మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు లేదా ఒక వారము, ఒక నెలను, లేకపోతే ఏదో ఒక సందర్భమో ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. కానీ ఆ కాన్సెప్ట్ని ఎంతమంది ఫాలో అవ్వగలుగుతున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఆ ఉమెన్స్ డేలో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఏ చిన్న 50 మందితో కానీ 100 మందితో కానీ ఒక ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అంటే వరల్డ్ వైడ్ గా ఒక థీమ్, ఒక కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ థీమ్ ని, ఆ కాన్సెప్ట్ ని ఫాలో అయ్యి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా ఇష్యూస్ ని కూడా మనము అక్కడ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చించిన విషయాల పైన ఆ సంవత్సరం అంతా ఏ రకంగా మనము ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోగలుగుతున్నాం అనేటువంటి దిశగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ పైన ఎంత బాధ్యత ఉంటుందో మీడియా పైన అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మేము చర్చించిన విషయాలు పబ్లిక్ లోకి తీసుకెళ్లి పబ్లిక్ కి అర్థమయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఖచ్చితంగా మాకన్నా ఎక్కువ బాధ్యత మీ పైన ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఇప్పుడు చాలా బర్నింగ్ గా మన స్పెషల్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశం ఈ ఆడ మగ మధ్యలో, బట్టల మధ్యలో, సంస్కృతి మధ్యలో, ఇవన్నింటి గురించి ఎందుకు సమయం వృధా చేస్తున్నారో అర్థం కావడం లేదు నాకు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది సందర్భము, అవసరము, మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత. ఒక మహిళ ఎలా ఉండాలి అని నిర్ణయించింది ఎవరు? అది ఆడ కానివ్వండి, మగ కానివ్వండి, హుందాగా ఉండాలి. అది మనందరికీ తెలిసిన విషయం. పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉండాలి అనేది, హుందాగా ఉండాలి అనేది ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సంస్కృతి పేరు మీద అసలు ఈ మధ్య ఒక పదం పదే పదే వాడుతున్నారు, సనాతన ధర్మం. అరే సనాతన ధర్మం అని వాడేటువంటి వాళ్ళకి ఫస్ట్ సనాతన ధర్మం అనే దాని అర్థం చెప్పమనండి. ఎవరు ఊరికే నోటికి ఒక పదం కావాలి కదా అని సనాతన ధర్మం అని మాట్లాడడం కాదు. సనాతన ధర్మానికి అర్థం ఏంటో ముందు తెలుసుకోండి. సనాతన ధర్మము నిజంగా ఏం చెప్పింది, సృష్టిలో ఉన్నటువంటి మనం ఏ రకంగా బ్రతకాలని చెప్పింది, ముందు అది తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. కొన్ని ఛానల్స్ ఏమో ఏదో కొంతమంది ఆడవాళ్ళని తీసుకొస్తున్నారు, ఆ పబ్లిక్ గార్డెన్ దగ్గర అక్కడో ఇక్కడో మైక్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ని హైలైట్ చేసుకోవడానికి, ఫేమస్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడించేస్తున్నారు. దానివల్ల సమాజానికి మనం ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళము. ఇలా నిలబడడమే చాలా గొప్ప విషయం. సెల్యూట్ చేయాలి మనం అందరము. అది మన మదర్ కానివ్వండి, మన చెల్లి కానివ్వండి, మన భార్య కానివ్వండి, మన కూతురు కానివ్వండి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు, నేను ప్రతిసారి నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్త్రీ పురుషులు సమానమే. ఈ సృష్టిలో బ్రతకాలంటే మనం ఇద్దరము ఉండాలి. ఎవరు తక్కువ ఉన్నా, ఎవరు ఎక్కువ ఉన్నా కానీ బ్రతకడానికి అవకాశం ఉండదు. ఒకరినొకరు గౌరవించుకొని సమానంగా వెళ్ళాలి. కానీ స్త్రీని సృష్టించినప్పుడు స్త్రీ శరీరము ఒక డిఫరెంట్గా సృష్టించబడింది. ఎందుకంటే మేము సృష్టికర్తలం కాబట్టి మేము చాలా విషయాల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటూ బాల్య దశలో ఒకలా
రకంగా ఉంటుంది మా బాడీ. అది మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు 16 సంవత్సరాలు ఆ ఏజ్కి వెళ్ళేటప్పుడు చేంజెస్ జరుగుతాయి. చేంజెస్ వల్ల కూడా, ఆ మార్పుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకరికి ప్రాబ్లం లేదు కదా అని ఇంకొకరికి ఉండకుండా ఉండదు. దాని తర్వాత మళ్ళీ పెళ్ళయిన తర్వాత ఇంకో రకమైనటువంటి సైకలాజికల్గా, ఫిజికల్గా 2 రకాలుగా మార్పులు అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పుట్టి మన ఇంట్లో ఉన్నది, ఆ తర్వాత పెళ్లి తర్వాత స్థానం మారి ఇంకో దగ్గరికి వెళ్ళడము, అక్కడ అడ్జస్ట్ అవ్వడము, ఇవన్నింటిని చూసిన తర్వాత అంటే వాటిపైన ఆధారపడి మా ఫిజికల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, బాడీ కానివ్వండి, మెంటల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, ఇవన్నీ నిర్ణయించబడతాయి. కాబట్టి మనం సాధ్యమైతే స్త్రీని పూజించండి, కానీ ద్వేషించడము, అడ్డదిడ్డంగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టడం అనేది దయచేసి చేయకండి. ఇది ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియపరచాల్సినటువంటి అవసరం కాబట్టి చెప్తున్నాను. విమి గారు తీసుకున్నటువంటి కాన్సెప్ట్కి నిజంగా నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము మహిళలకు సంబంధించింది సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇళ్లలో నిజంగా కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, మన అమ్మమ్మల తాతయ్యల దగ్గర నుండి సరే బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యింది కాబట్టి ఆ చిన్న చేంజెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేదు అంటే చిన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్లలో కూడా స్కూల్కి వెళ్ళేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్కూల్కి వెళ్ళిన దగ్గర ఏమన్నా ఫిజికల్గా యాక్టివిటీస్ ఎక్కువ ఉండడం వల్లనో ప్రాబ్లం వచ్చింది అనుకొని ఇగ్నోర్ చేయడం, లేకపోతే ఆ పాత పద్ధతిలో నువ్వులు బెల్లం ముద్ద కానివ్వండి, కొబ్బరి బెల్లం ముద్ద కానివ్వండి తినిపించడము, అంతవరకే పరిమితం అయ్యాము. కానీ ఇలాంటి డాక్టర్స్ ముందుకొచ్చి లేదు ఇది చిన్నగా పెయిన్ ఉంటే పర్వాలేదు, కానీ కొంచెం సివియర్గా ఉంది అంటే మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోండి అనేటువంటి అంశము డెఫినెట్గా చర్చించితేనే పబ్లిక్లోకి వెళ్తుంది. పెద్దవాళ్ళందరూ అర్థం చేసుకునేటువంటి పరిస్థితికి వస్తుందండి. ఏంటంటే అరే మనం ఇగ్నోర్ చేయకూడదు, మన ఆడపిల్లకు పెయిన్ ఉంది అంటే. కొన్ని సందర్భాలలో నాకు గుర్తుంది, నేను కూడా ఐ యూస్ టు టెల్ మై చిల్డ్రన్ దట్ నో యూ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ ఫుడ్, యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, దెన్ యూ విల్ నాట్ గెట్ ద పెయిన్. సీరియస్లీ నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ నౌ ఐఎమ్ ఆల్సో అండర్స్టాండింగ్ దట్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ దిస్ ప్రాబ్లమ్, వీ షుడ్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ప్రాబ్లమ్. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్య చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. ఒక 2-3 లేడీస్ ఇష్టారాజ్యంగా మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉంది దాని గురించి మాట్లాడాలని. మొన్న ఈ మధ్య జస్ట్ 2 days బ్యాక్ చూశాను, ఒక స్టేట్లో వాడు గ్రేవ్ యార్డ్ని తవ్వి జస్ట్ కింది పార్ట్ వరకు గ్రేవ్ యార్డ్ని తవ్వి పాతి పెట్టిన శవాలతో సెక్స్ చేస్తున్నాడు. సారీ, నేను ఎప్పుడు ఇలా మాట్లాడగా మీడియా వాళ్ళు ఎవరు చూడలేదు. నేను చాలా జాగ్రత్తగా అండ్ ఇలాంటి అంశంలోకి వెళ్ళాను. కానీ ఇది సందర్భం కాబట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చనిపోయిన శవాన్నే వదిలిపెడతలేరు, మీరు మహిళల పైన అసభ్యంగా మాట్లాడే ధైర్యం ఎలా చేస్తారు? మీరు ఒక మహిళను కాపాడుకోవాలి తప్పించి ఒక మహిళలతోని మీ ఛానల్ ప్రమోషన్ కోసమో లేకపోతే ఆ మహిళకి గుర్తింపు రావడం కోసమో అడ్డదిడ్డమైనటువంటి విషయాలు మాట్లాడకండి. చిన్న పిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్లో, విమెన్ ట్రాఫికింగ్లో కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళి ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నారో ఉమెన్ కమిషన్ చైర్లో ఒకసారి కూర్చొని అర్థమవుతుంది. భరోసా సెంటర్కి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. సఖీ సెంటర్కి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. సైబర్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక్కసారి కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఏ రకమైనటువంటి కేసెస్ ఉన్నాయి తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి సంస్కృతిని మన తెలంగాణ నుండి పారద్రోలుదాం. శివాజీ గారి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు why you have issued the notices to Shivaji when she was not dressing herself properly. అక్కడ డ్రెస్సింగ్ ప్రాపర్ చేశారా చేయలేదా అనేది కాదు ఇష్యూ. when someone is talking about a woman, they should have their own limitations. ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదు అనేటువంటి అంశంతో మాట్లాడాలి తప్పించి
యు ఆర్ నో వన్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ అస్ ప్రాపర్ ఒక మంచి మెసేజ్ ఇవ్వండి, మెసేజ్. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్. యూ ప్లీజ్ గో హెడ్. యా, బట్ హౌ యూ విల్ గివ్ ద మెసేజ్ డిపెండ్స్ ఆన్ దాట్. మీ ప్రమోషన్స్ కోసము మీరు రాంగ్ వర్డ్స్ ని చూస్ చేయడం కాదు. లైక్ పీపుల్ వర్ కమెంటింగ్ ఆన్ మై videos and all when I called him that why you have called him, and కొంతమంది అయితే ఎన్జిఓలు నడిపించే వాళ్ళు, సొసైటీలో పబ్లిక్గా కొన్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్న వాళ్ళు, దే షుడ్ అండర్స్టాండ్ యాక్చువల్లీ వాట్ ఈస్ ఉమెన్ కమిషన్. దే ఆర్ ఆస్కింగ్ మీ వై యు ఆర్ నాట్ కాలింగ్ అనసూయ ఆర్ సమ్ అదర్ ఉమెన్ హూ ఆర్ నాట్ డ్రెస్సింగ్ అప్ ప్రాపర్లీ. అక్కడ ఉమెన్ కమిషన్ అనేది మహిళలను కాపాడడం కోసం ఉన్నది. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే లేదా దూషిస్తే లేకపోతే తప్పుడు వాక్యాలు మాట్లాడితే దానికోసం ఉన్నది. అండ్ కమిషన్ చైర్పర్సన్ గా 14 నెలల నుండి మీకు అందరికీ అన్ని అంశాలు మీ వరకు చేరట్లేదు. ప్రతి చిన్న స్కూల్ 7th స్టాండర్డ్ నుండి మొదలు పెట్టుకొని పీజీ వరకు కానివ్వండి, పెళ్ళైనటువంటి ఎస్హెచ్జి గ్రూప్స్ కానివ్వండి, మేము వెళ్ళి ప్రతి మంత్ ఒక 5 to 10 అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. ఇదివరకు ఎప్పుడు జరగలేదు ఉమెన్ కమిషన్లో. ఇది క్యాంప్స్లలో ప్రతి అంశం చర్చిస్తున్నాం మేము. కేవలం చదువు గురించి కాకుండా వాళ్ళ సైకలాజికల్ హెల్త్ గురించి కానివ్వండి, ఫిజికల్ హెల్త్ గురించి కానివ్వండి. Happy Holi Andi, and of course a very very happy Women's Day. So Women's Day anaga it's not only about celebrating womenhood, it is also about raising awareness of the pain that they go through silently. So alanti oka initiative కోసం నేను ఈరోజు ఇక్కడ వచ్చాను. సో ఐ హోప్ దట్ ఈ రన్లో మీరు అందరూ జాయిన్ అయ్యి విమెన్స్ పడే సైలెంట్ పెయిన్ ఏముందో దాని గురించి అవేర్నెస్ మనం అందరూ కలిసి క్రియేట్ చేస్తాము. అండ్ ఇది ఓన్లీ మహిళల బాధ్యతే కాదు, ఇంట్లో ఉన్న మేల్ మెంబర్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యి ఈ అవేర్నెస్లో భాగంగా అయితే ఇట్ విల్ బి ఈవెన్ మోర్ బెనిఫిషియల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ విమెన్స్ డే. Wishing you all a very very happy Women's Day.